ఇండియన్ సినిమాలో ఎంతమంది హీరోలు ఉన్నా రియల్ లైఫ్లో బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటూ సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండింగ్లోకి వచ్చే నేచర్ ఉన్న ఏకైక స్టార్ బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం ఎంత పెద్ద హాట్ టాపిక్ గా మారిందో మనందరికీ తెలిసిందే. లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ అంశంపై రీసెంట్ గా స్పందించిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు విద్యార్థులకు నిరసనకారులకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు. అంతేకాదు లడఖ్ కోసం పోరాడుతున్న ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ కూడా సల్మాన్ ఇచ్చిన ఆఫర్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఫస్ట్ నుంచి విద్యార్థుల కష్టాలకు వారి నిరసనలకు సల్మాన్ ఖాన్ సపోర్టుగా నిలిచారు. కానీ ఇప్పుడు ఆయన ట్రెండ్ మార్చారు. విద్యార్థులు రోడ్ల మీద ఆందోళనలు చేయడం ఆపి సేఫ్ గా తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల చదువు వారి సెక్యూరిటీయే అందరికంటే ముఖ్యం. అందుకే విద్యార్థులు కానీ వారి పేరెంట్స్ కానీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. లీకేజీకి కారకులైన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే దయచేసి ఆందోళనలు ఆపి ఇళ్లకు చేరుకోండి. ఇప్పటికే దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా స్పందించి ట్వీట్ చేశారని సల్మాన్ గుర్తు చేశారు. గవర్నమెంట్ దీనిపై సీరియస్ గా వర్క్ చేస్తోంది కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగానే ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ పోస్ట్ లో సల్మాన్ ఖాన్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సోనం, ఇక చాలు బ్రో, దీన్ని ఇంతటితో ముగించు. ఒకవేళ ఫ్యూచర్లో అవసరమైతే ఈ పోరాట స్ఫూర్తిని మరో రోజు కోసం దాచిపెట్టుకో. ముందు ఏదైనా తిను, నీకు కావాలంటే మా ఇంటి నుంచే నీకు మంచి భోజనం పంపిస్తాను అని సల్మాన్ కామెంట్స్ చేశాడు. సల్మాన్ ఖాన్ చేసిన ఈ మెసేజ్ ప్రస్తుతం సినీ ఫ్యాన్స్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకవైపు దేశంలో జరుగుతున్న హాట్ ఇష్యూస్ పై విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూనే మరోవైపు దీక్ష చేస్తున్న సోనంపై చూపించిన అభిమానానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఏదేమైనా ప్రొటెస్టులు చేసి సమయం వృధా చేసుకోవడం కంటే శాంతియుతంగా సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని సల్మాన్ ఇచ్చిన పిలుపు చాలా మందిని ఆలోచింపచేస్తోంది.